ఎన్నో ఏళ్ల సమస్య ఈ బెల్ట్ షాపులు. అక్రమంగా నాటు సారాలు కాసేవాళ్ళు, అక్రమంగా మద్యం అమ్మేవాళ్ళు. ఈ సమస్య అనేది గ్రామాలని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ సమస్యకి 2019 నుంచి 24 వరకు మాత్రం శాశ్వతంగా సమస్యకి పరిష్కారం దొరికే విధంగానే పరిపాలన జరిగింది. అనూహ్యంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆ సమస్య మళ్ళీ పెద్దదైపోయింది. గ్రామాల్లో నాటు సారాలు కాసేవాళ్ళు గతంలో ఎట్లయితే విచ్చలవిడిగా ఆదాయమే మార్గంగా అక్రమంగా వాళ్ళు చేసే కల్తీ వ్యాపారాలు ఇవన్నీ మనం చూసాం. మనం ఆ రణరంగం అనే సినిమా చూసాం శర్వానందది. సేమ్ అటువంటి ఇన్సిడెంటే ఈ ములకల చెరువు అన్నమయ్య జిల్లాలో జరిగింది. అసలు కంపెనీ లేబుల్ స్టిక్కర్లు వేసి నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు ఇచ్చి బెల్ట్ షాపుల ద్వారా జనాలు తాగిస్తున్నారంటే ఇక్కడ ఆరోగ్యపరంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మద్యం తాగాలంటే ఇది మంచిదా చెడుదా అనే ఆలోచన వచ్చేసింది. దీనిపైన ప్రభుత్వ పెద్దలు ఇంతవరకు స్పందించాల. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు సీరియస్ అఫెన్స్, అసలు సీరియస్ ఇష్యూ, ఇది రాష్ట్రం మొత్తం కదలాల్సిన ఇష్యూ ఇది. బికాజ్ ఎందుకంటే మద్యం తాగేవాళ్ళు 100లో 90% మంది ఉంటారు. వాళ్ళల్లో తాగేవాళ్ళు ఇటువంటి నకిలీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే వాళ్ళదేం పరిస్థితి. డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చింది కాదు. ప్రభుత్వం సపోర్ట్ అనేది ఎంతలా ఉందంటే అక్రమంగా మద్యం తయారు చేసి స్పిరిట్ అనేది ఇష్టానుసార రీతిలో కలిపి ఎటువంటి ఏది మనం వాల్యూస్ తీసుకుంటాం, ఎంత కలపాలి ఏంటి ఐదు అని చెప్పి మిషనరీలు మొత్తం మనం సెట్టింగ్ చేసి అట్లా వచ్చేది కాదు. ఇది అక్రమంగా మద్యం తయారు చేసి ఒక పాల వ్యాన్లో తీసుకొని పోతుంటే ఆ పాల వ్యాన్లు ఆపుతుంటే పోలీసు వారు ఆపినా ఆపపోతే సేమ్ పుష్ప సినిమాలు ఎలాగో ఆ వ్యాన్ అనేది ముందుకు పోతే పోలీసు వారు అడ్డగించి ఆ వ్యాన్ని ఏంటి అయ్యింది అని చూస్తే అక్రమ మద్యంతో ఒక్కసారి తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ డొంక వెనక ఎవరున్నారంటే కట్టా సురేంద్రనాథ్ నాయుడు. ఆ సురేంద్ర నాయుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తంబలపల్లి ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి జయచందర్ రెడ్డి ఆయన దగ్గర మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. మొత్తం ఈయన ఆధ్వర్యంలో అది అనేది నడుస్తుంది. రోజుకి వాళ్ళ సంపాదన 30 లక్షల రూపాయలు ఉంటుందంట. అంటే దాదాపుగా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు ఈ నకిలీ మద్యం మీద. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ తాగి ఎంత కసట్లు పడాలి. ఎట్ ఎ టైం పోలీసు వారు వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ మద్యం ఫ్యాక్టరీ మీద ఏదైతే నకిలీ మద్యం తయారీ దాని మీద వాళ్ళు రైడ్స్ చేస్తే 1,70,00,000 పైగా ఆ సరుకు వాళ్ళు ముడి సరుకు వాళ్ళకి దొరికింది. ఇంకా చూడండి ఎంత అక్రమంగా మద్యం అనేది సంపాదిస్తూ ఉన్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించాల, నారా లోకేష్ గారు స్పందించాల, పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోతూ ఉంటారు. 60 రూపాయలకు మద్యం ఇస్తాను, నువ్వు పొట్టగొట్టావు జగన్ అన్నాడు. ఆ పొట్ట ఇప్పుడు ఎవరు కొట్టాలి? ఇంత అక్రమంగా జరుగుతుంటే గతంలో 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి షాపుల్ని పూర్తి QR కోడ్ స్కాన్ చేసి బయటికి పంపిస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎక్స్ట్రా MRP కంటే అమ్మేదానికి లేకుండా మళ్ళీ బెల్ట్ షాపులు నడవకుండా పక్కడబందీగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం చేస్తూ కన్జంప్షన్ తాగే వాళ్ళని తగ్గిస్తూ ఇంత లావును చేస్తే మాత్రం అబ్బా అవినీతి, అబ్బా కుంభకోణం, అయ్యో అని చెప్పి గుండెలు బాదుకున్నారే. ఈరోజు కంపెనీ లేబుల్ ఏదైతే మనం కంపెనీ లేబుల్స్ అనేవి చూస్తూ ఉంటాం మద్యం షాపుల్లో ఇట్లాంటి వాళ్ళు, వాటిలో అక్రమంగా మద్యం పోసి ఆ కంపెనీ లేబుల్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతకంటే దారుణం ఉంటుందా? రాష్ట్రం మొత్తం ఈ ఇష్యూ మీద కదలాలి, ఈ ఇష్యూ మీద ఆలోచించాలి. అవి తాగి మీ ఒంట్లో ఎంత శక్తి నశించుద్ది, అవి తాగి మీ ఒంట్లో ఎన్ని ఇబ్బందులు పడతా ఉంటారు. బీర్లు కానీ మద్యం కానీ అలవాటైన రోజుకు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు సాయంత్రం 2 పెగ్గులు తాగిపోతే ఏమైంది 5 అని. ఈరోజు ఆ 2 పెగ్గులు తాగాలంటే వాళ్ళ ఆరోగ్యం దండం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తంబలపల్లిలోనూ 1000 బెల్ట్ షాపులు ఉన్నాయంట. ఈనాడు రాసింది ఈరోజు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైన బెల్ట్ షాపులు ఉంటాయి. అంటే తాగండి, తాగి తిరగండి, మాకు ఆదాయం రప్పించండి, బెల్ట్ షాపులనే రద్దు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2014లో సంతకం పెట్టారు. 43,000 బెల్ట్ షాపులు ఎట్ ఎ టైం రద్దు చేస్తున్నానని. ఆ తర్వాత ఆయన సంతకం పెట్టినా కూడా ఏరులై పారింది మద్యం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 2000 ఆ టైంలో అయితే విచ్చలవిడిగా నాటు సారాలు, కళ్ళు దుకాణాలు విచ్చలవిడిగా అమ్మేవాళ్ళు. క్రమేణా గ్రామ పరిధిలో ఇవన్నీ నశించి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా తీసుకొని వచ్చి పరిపాలన ఒక గాడిని పెట్టి ఈ మద్యం కన్జంప్షన్ అనేది ఒక రూపురేఖ తీసుకొచ్చి పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి కూడా బెల్ట్ షాపులతో పాటు ఈ మద్యం దుకాణాలు ఎదురు తాగే అలవాటు మానిపించి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లో తాగటానికి లేదని చెప్పి పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసి ఇంత బాగా చేసినా కూడా
మళ్ళీ చివరాఖరికి వచ్చి మళ్ళీ అదే ఊబిలో తీసుకొచ్చి పెట్టారు. సేమ్ మద్యం అనేది కుటుంబాలు సర్వనాశనం చేస్తాయని చెప్పి అందరికి తెలిస్తే మీకు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, మాకు ఇవే కావాలి అని చెప్పి పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు పెట్టి గ్రామాల లెవెల్లో ఎంతమంది కావాలంటే అంతమంది. మనం చూసాం, తణుకులు అయితే రోడ్ల మీద పెట్టి అమ్మారు, పాటలు వేలం పాటలు పాడారు బెల్ట్ షాపుల కోసం. హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం ఇటువంటి వాటిలో ఇక ఇంత దారుణమైన పరిపాలన ఉంటే, స్వయంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తున్నాము, ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని ఏంటి అని మాట్లాడాలి. దీని వెనక ఎవరెవరు ఉన్నారో మొత్తం చూస్తూ ఉన్నాం, యావత్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే వాస్తవాలు వింటూ ఉంటే దిమ్మ తిరిగిపోతూ ఉంది. ఇందా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు. దీని మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే బాగుండు అనిపిస్తుంది. ఇంత దారుణమైన ఘటన, దీని మీద రాష్ట్రం మొత్తం కదలాలి, రాష్ట్రం మొత్తం ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎక్కడెక్కడ ఇంకా ఎన్నెన్ని నడుస్తున్నాయో ఇది ఒక రకంగా భయాందోళన కలిగించే వాస్తవం. రాష్ట్రంలో ఈరోజు నడుస్తున్న డిస్టిలరీ కంపెనీల్లో మ్యాక్సిమం 2014-19 వరకు డిస్టిలరీ పర్మిషన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలరీ కంపెనీ పర్మిషన్ కూడా ఇవ్వాలి తయారీ కేంద్రాలకి. ఇంకా మద్యానికి ఆయనకు ముడి పెట్టడమే ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మీరే అంతా చేసి చివరాఖరికి ఆయన భూములు డీమ్లు జూమ్లు అన్నీ మీరే తెచ్చారు. మళ్ళీ దుష్ప్రచారం చివరికి ఆ ఇష్యూ మీద కూడా మనదే అధికారం, ఏం చేస్తారు అనే ధోరణిలో ఉన్నారు. ఇదంతా మనదే అనే ధోరణిలో ఉన్నారు. మీకు రాష్ట్రం మీద మీకు రాసి ఇచ్చినట్టు అడిగేవాళ్ళు లేరు అన్నట్టుగా.